హాయ్ అండి. నేను మధ్యాహ్నం భోజనంలోకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను వంట చేసే ముందు ఎప్పుడు కూడా ఒక క్యాండిల్ని అయితే వెలిగించుకుంటాను. ఇలా వెలిగించుకోవడం వల్ల మనకి వాసనలు ఇవన్నీ కూడా ఇల్లంతా పట్టేయకుండా ఉంటుంది. ఇక ఒక పొయ్యి మీద బ్రౌన్ రైస్ పెట్టేసుకున్నాను. ఈ గిన్నె మాత్రం నేను తాలింపు వేసుకుందాం అని చెప్పేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను మజ్జిగ తాలింపు పెడుతున్నాను. ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీను పాలు వేసి ములక్కాడ కర్రీ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీతో పాటు ఈ మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది. అందు గురించి ఎప్పుడు చేసినా కానీ ఈ మజ్జిగ పులుసు కూడా చేసుకుంటాం మేము మిక్స్డ్ వెజిటేబుల్తో పాటు. ముందుగా ములక్కాడ కూరని స్టార్ట్ చేశాను. నేను ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి ఎర్ర కారాన్ని వాడను. అందు గురించి నేను పచ్చిమిరపకాయలని కొన్ని ఎక్కువగా వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొన్ని ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే పాలు పోసి వండుతున్నాను కాబట్టి ఇన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే పడతాయి. పప్పుచారు, సాంబారు, పులుసులు తప్ప ఏ కూరలు వండుకున్నా రోటీస్ అయితే కంపల్సరీ చేస్తాను ఎవ్రీడే. మా హస్బెండ్ రోజు రోటీస్ తింటారు. నేనైతే మాత్రం రోజు తిన్ను. ఇక నేను ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. ఎర్ర కారాన్ని యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి ఓన్లీ పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కూరలోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుంది ఈ కూర. ఇక ఇప్పుడు నేను ములక్కాడని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రోజన్ ములక్కాడలు తీసుకున్నాను. ఎందుకంటే ఫ్రెష్ ములక్కాడలు అస్తమానికి రావు, మాకు వచ్చినా కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇంత లావుగా కూడా ఉండవు, సన్నంగా ఉంటాయి. ఇంకా అంత కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు మనం ఒక ప్యాకెట్ ఇలాంటివి తెచ్చుకున్నామంటే ఒక 2 మనుషులకు కూర అయితే రెడీ అయిపోతుంది. ఇక నేను అలాగ మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఒక 5 మినిట్స్కి ఇలా పెట్టేసుకుంటే ములక్కాడ కొంచెం మెత్తబడిపోతుంది. ఇక ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటాను. మనం ముందుగా ఇలా చేసుకోకపోతే కనుక వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ములక్కాడలు ఉడకడానికి. అందువల్ల నేను మోస్ట్లీ ఇలాగే ప్రాసెస్ చేసుకుంటాను. ఎందుకంటే ములక్కాడలో ఉన్న న్యూట్రిషన్ కూడా పోకుండా ఉంటుంది. నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని అలాగ ఒక 5 మినిట్స్కి ఉడకబెట్టేసుకున్నామంటే మనకి దగ్గరగా అయిపోతుంది. ఇక నాకు దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇక ఇందులోకి మిల్క్ని యాడ్ చేసుకుంటాను. మిల్క్ కూడా కొంచెం చిక్కటి పాలన అయితే బాగుంటుంది. పల్చటి పాలంట్లోకి కొంచెం ఎక్కువసేపు దగ్గరికి చేయాల్సి ఉంటుంది. ఇక మిల్క్ని యాడ్ చేసే ముందే మనం ఉప్పును కూడా చెక్ చేసుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పాలు వేసిన తర్వాత ఉప్పుని వేసామంటే పాలు ఇరిగిపోయినట్టు వచ్చేస్తుంది కూర. పాలు వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచుకొని ఇలా కలుపుకుంటూ నూనె వేరుపడే వరకు చేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. పాలు వేసుకున్న తర్వాత మాత్రం మనం లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్గా ఇలా కలుపుకుంటూ దగ్గరికి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసామంటే మాత్రం పాలు విరిగిపోయినట్టు అయిపోయి కూర టేస్ట్ అంతా కూడా మారిపోద్ది. ఇక నాకు కూర అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే ఇంకా మజ్జిగ పులుసుని ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని కూడా రెడీ చేసుకుంటాను. బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది. ములక్కాడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కోసం నేను ఇంకా స్టార్ట్ చేసుకున్నాను. దీనికి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడను, మసాలాలు అటువంటివి ఏమీ వాడను. ఓన్లీ ఉప్పు, కారం, పసుపుతోటే వండేసుకుంటాను. ఇక నూనె వేసుకొని ఉల్లిపాయలు వేయించేసుకుంటున్నాను. ఈ కూర కూడా రోటీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. అలాగే మనం ఇందులోకి మసాలాలు అటువంటివి ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఉట్టి కూరను కూడా తినేయచ్చు. ములక్కాళ్ళు, బంగాళదుంపలు, చిక్కుడుకాయలు, టమాటాలు, కాలీఫ్లవర్ తీసుకున్నాను ఈ కూర గురించి. మేము ఇలా వెజిటేబుల్స్ మసాలాలు తక్కువ వేసుకొని చేసుకునేటప్పుడు కూరలు కొంచెం ఎక్కువ తినేస్తాము. అప్పుడు రోటీని, రైస్ని తగ్గించడానికి ఉంటుంది. వంట చేసుకుంటూ ఒక చిన్న కథని చెప్పుకుందాము. నేను మధ్య మధ్యలో నా వ్లాగ్స్లోని ఇలాగా కథలు అవి యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను చాలా వాటిల్లో కథలు చెప్పాను. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఒక చిన్న కథని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడిక కథలోకి వెళ్ళిపోదాం. ఒక పడవ యజమాని తన పడవకు రంగు వేయించడానికి ఒక పెయింటర్ని పిలిపించాడు. పడవకు పెయింటర్ రంగు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో రంధ్రం కనిపించింది. ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి
పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత యజమాని ₹1,00,000 తెచ్చి పెయింటర్కి ఇచ్చాడు. నా డబ్బు ఇచ్చేశారు కదా సార్, ఇంకెందుకు ఈ డబ్బు ఇస్తున్నారు అని అడిగాడు. ఇది పెయింట్ వేసినందుకు కాదు, పడవకు పడ్డ రంధ్రాన్ని పూడ్చినందుకు అని చెప్పి పడవ యజమాని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అప్పుడు పెయింటరు, అది చాలా చిన్న పని, డబ్బు తీసుకునేంత పెద్దది కాదు. మిత్రమా, నీకు అర్థం కాదు ఏం జరిగిందో. రంగులేయమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడిందని చెప్పడం మర్చిపోయాను. నీవు వేసిన రంగులు ఎండిపోయిన తర్వాత మా పిల్లలు సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. పడవకు ఉన్న రంధ్రం గురించి వాళ్ళకి తెలియదు. నేను చెప్పడం మర్చిపోయాను. పని మీద బయటికి వెళ్ళిపోయాను. వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారని తెలిసి గుండె జల్లుమంది. దాన్ని రిపేర్ చేయమని చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చూశాను ఆ రంధ్రం పూడ్చి రిపేర్ చేసావని. చెప్పకుండానే చేసినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. నీవు చేసిన ఈ చిన్న గొప్ప సహాయం నా పిల్లల ప్రాణాలు కాపాడింది. నీకు ఏం చేసినా తక్కువే, అంత డబ్బు కూడా నా దగ్గర లేదు. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఒక్కొక్కసారి తెలియకుండానే చిన్ని సహాయాలు చేస్తూ ఉంటాం. అది ఎదుటివారికి పెద్ద సహాయం కావచ్చు, అది ప్రాణాలు కాపాడే గొప్ప సహాయం కావచ్చు. నేను ఫ్రీ టైంలోని ఇటువంటి కథలు, చిన్ని జోక్స్, ఇక ఏమన్నా మంచి ఆర్టికల్స్ అటువంటివన్నీ కూడా చదువుతూ ఉంటాను. నాకు నచ్చినవి మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వింటారని చెప్పేసి ఈ చిన్న టాపిక్స్ని నేను ఈ విధంగా వీడియోస్లోని షేర్ చేసుకుంటున్నాను. ఇక మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా టేబుల్ మీద పెట్టేసుకుంటున్నాను. రోటీస్ చేసుకోవాలి. ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయిపోతే ఇంకా నాకు వంట పని అయిపోతుంది. ఇక మిక్స్డ్ వెజిటేబుల్ విషయానికి వస్తే, నేను ఉల్లిపాయలు వేగిన తర్వాత మొత్తం అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇలాగ లో ఫ్లేమ్లోని మూత పెట్టుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇటువంటి వెజిటేబుల్స్ ఎప్పుడు వండుకున్నా నేను ముందుగానే ఇలా కొంచెం సేపు మూత పెట్టుకొని దగ్గరికి అవనిస్తాను. ఆ తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటాను. ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయి కొంచెం నూనె వేరుపడే వరకు ఉడకబెట్టేసుకుంటే మనకు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీతో మాట్లాడుతూ నా వంట పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. మా మధ్యాహ్నం భోజనంలోకి అన్ని వెరైటీసు రెడీ అయిపోయినాయి. రోటీ, బ్రౌన్ రైసు, కర్రీసు, మజ్జిగ పులుసు అన్నీ కూడా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.